హైదరాబాద్ సచివాలయంలో జాతీయ వినియోగదారుల దినోత్సవం కార్యక్రమంలో ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. అన్నం పెట్టకపోవడం వల్ల ఎక్కడో లోపం ఉందని చెప్పి ఇంత గొప్ప నిర్ణయం తీసుకునేటువంటి అవసరం పడ్డది. ఈ నిర్ణయం వల్ల నెగిటివ్ అంశాలు ఏంటి, పాజిటివ్ అంశాలు ఏంటి చర్చించుకుందాం. కానీ వాళ్ళ ఆ నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది ఒక చారిత్రాత్మకమైనటువంటి అవసరంగా మేధావులు భావిస్తూ ఉన్నారు. ఇవాళ శ్రీనివాస్ గారు, గణేష్ గారు చెప్పిండు, సామాన్యుడు 2,000 రూపాయలకు లైన్లు కట్టాలి, కానీ ఒకటే మనిషికి 1,10,000 కోట్ల రూపాయల సంపద ఎట్లా వచ్చింది అనేది, అంటే మన వ్యవస్థలో ఎంత లోపం ఉందో దాన్ని బట్టి మనకు అర్థం కావాలి. మనం ఎక్కడ ఉన్నామో మనకు అర్థం కావాలి. మనం చాలా గొప్ప చదువుకుంటాం. మామూలు కూలీ చేసుకునేటువంటి వాడికైనా ప్రధానమంత్రికైనా ఒకటే చట్టం ఉంటుంది, ఒకటే కర్తవ్యం ఉంటుంది అని. కానీ ఇవాళ ఓటు హక్కు సమానంగానే ఉంటుంది, అన్ని హక్కులు సమానంగానే ఉంటాయి. కానీ పేదవాళ్ళ బతుకు ఒక రకంగా ఉన్నది, ఉన్న వాళ్ళ బతుకు ఒక రకంగా ఉన్నది. అంటే చట్టం ఉన్న వాళ్ళ చుట్టమై ఇవాళ అనేక మంది పెద్దలు ఈ సంపద మీద కబ్జా పెట్టిన దానికి సజీవ సాక్ష్యమే ఇవాళ శేఖర్ రెడ్డి ఉదాంతం లాంటిది. నేను అనుకుంటా ఒక్క డిమానిటేషన్ తోటే ఈ సకల సమస్య పరిష్కారం అవుతుందని నేనైతే భావించట్లేదు. టేల్ ఆఫ్ యాక్షన్స్ ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మాకు సైన్స్లో ఒక సూత్రం ఉంది, ఎనర్జీ నాట్ బై క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్, ఇట్ కెన్ చేంజ్ వన్ ఫార్మ్ టు అనదర్ ఫార్మ్. శక్తి నిత్యత్వ సూత్రమే ఉంటుందని. మనకు గీత సారం ఎంత గొప్ప చెప్తాంటే, ఇవాళ నీవు అనుభవించే ఈ సంపద, ఈ సుఖం, ఈ భోగాలు నిన్న వేరొకరు అనుభవించిన సంపదది రేపు మరొకరు అనుభవించే ఆస్కారం ఉంటుంది. సేమ్ సూత్రం, ఎనర్జీ నాట్ బై క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్, ఇట్ కెన్ చేంజ్ వన్ ఫార్మ్ టు అనదర్ ఫార్మ్. ఎట్లా అంటారో ఎకానమీకి దానికి అన్వయించుకుంటే ఇవాళ ఆ గీతోపదేశాలు కనుక మనం ఒకసారి మళ్ళీ అది ఓల్డ్ ట్రెడిషనా, ఓల్డ్ ఆలోచన గురించి నేను మాట్లాడుతున్నాను, కానీ వాళ్ళు అది కరెక్ట్ అనిపిస్తాను. అంటే సంపద ఇవాళ కొద్దిమంది చేతిలో నిలయమైపోయి ఇవాళ అశేష ప్రజానికానికి కన్నీళ్ళు మిగిల్చింది. కాబట్టి దాన్ని బొంబాడు చేయాల్సిన అక్కడ ఉంది. కాబట్టి ఆ బొంబాడు చేసిన దాంట్లో మొట్టమొదటి చర్యనే ఈ డిమానిటేషన్ అని చెప్పి నేను వ్యక్తిగతంగా భావిస్తా ఉన్నాను. కానీ ఇంతకుముందు చాలామంది చెప్పినట్టుగా కొన్ని ప్రికాషన్ మెజర్స్ తప్పకుండా ఉండాల్సిన ఉండే, అది దానికోసం తప్పకుండా ఆలోచన చేయాలి. బాధ అనిపించే అంశం ఏంటంటే, ఒకనాడు పురాణాలలో కానీ లేదా మనం ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళు వెనకపోతే ఒక పారిశ్రామికవేత్త కావడానికి 2 తరాలు 3 తరాలు 4 తరాలు పట్టేది. కానీ వాళ్ళ ఒకటే జనరేషన్లో ఒక గాలి జనార్దన్ పుట్టుకొస్తాడు, ఒకటే జనరేషన్లో ఒక ధీరుభాయ్ అంబానీ పుట్టుకొస్తాడు, ఒకటే జనరేషన్లో లక్షల కోట్లకు యజమానులు పుట్టుకొచ్చే పరిస్థితి వస్తాను. ఎక్కడ పోయింది? పెద్ద మనిషి ఒక మాట అన్నాడు, గణేష్ అనుకుంటా, నేను అనే కాన్సెప్ట్ తప్ప మనము అనే కాన్సెప్ట్ లేకపోవడం. మనుషుల మధ్య అవసరాల సంబంధాలు తప్ప మనుషుల మధ్య నిజమైన ప్రేమ ఉండే సంబంధాలు లేవు. సమాజం ఎంత గొప్పదైనా, సంస్కృతి ఎంత గొప్పదైనా మనం కూడా పోతున్న వాతావరణం మాత్రం కనబడతారు. అందుకని నా దృష్టిలో డెవలప్మెంట్ అంటేనే
కొద్ది మంది వ్యక్తులు 1,00,000 కోట్ల యజమానం అవడం అనేది డెవలప్మెంట్ కాదు.